శ్రీమతి నమః. నిత్య పూజ విధానం చెప్పండి. మేమేమో అంటూ ముట్టు ఇంట్లో కలిపేసుకుంటాము అని చెప్పంటున్నారు. అంటూ ముట్టు ఇంట్లో కలిపేసుకున్న తర్వాత నిత్య పూజ విధానం అంటే నేనేం చెప్పగలుగుతాను చెప్పండి. ఇంట్లో విగ్రహాలు అవి ఎక్కువ పెట్టుకోకండి, శ్రీచక్రం పెట్టుకోకండి, శివలింగము, సాలగ్రామాలు ఇలాంటివి ఏమి పెట్టుకోకండి. పెద్ద పెద్ద వ్రతాలు, పెద్ద పెద్ద పూజలు చెయ్యాలి అని అనుకోకండి. ఎందుకంటే ఇంట్లో కలిపేసుకుంటున్నప్పుడు ఆ బట్టలన్నీ కూడా కలిసిపోతాయి కదా. ఎంత కాదు అని అనుకున్న అన్ని బట్టలు ముట్టేసుకుంటారు. అవే బట్టలతో మళ్ళీ పూజ చేసుకుంటూ అవే బట్టలతో మళ్ళీ గుళ్ళకెళ్ళడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ 3 రోజులు కాస్త దూరంగా కూర్చున్నాము అని అనుకోండి, ఇంతగా బాధ అనుభవించక్కర్లేదు, మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎవరు ఉండరు మనకి చేయటానికి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇంట్లోకి వస్తే ముట్టుకున్న బట్టలు మాత్రం తడిపి తీరవలసిందే. అంతకు మించి ఇంకో పరిహారం ఏం లేదు. అయితే నాకు ఒక ఆవిడ ఒక మెయిల్ రాశారనమాట. ఆ అమ్మాయి వయసు 9 సంవత్సరాలట. వాళ్ళ అమ్మాయి ఏమో బయట కూర్చోమంటే విడిగా కూర్చోదుట, లోపలికి వచ్చేస్తుందట. కాబట్టి ఆ అమ్మాయి చేత ప్రతి నెల ఈ ఇంట్లో కలిపేసినందుకు పరిహారంగా పూజ చేయిస్తున్నట్ట. అసలు ఆవిడ చెప్పిన పద్ధతి అంతా వింటే నాకు బుర్ర పనిచేయలేదు. అంటే ప్రతి నెల ఇలాగే చేయిస్తున్నారా అని చెప్పడిగితే, అవునమ్మా ఈ పరిహారం ఇలాగే చేయాలట కదా, అందుకే ప్రతి నెల చేయిస్తున్నా అని చెప్పారు. ఆ అమ్మాయి పాప చిన్నపిల్ల ప్రతి నెల ఏడుస్తుందట. చిచి ఇలా చేయిస్తున్నావు నా చేత, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నువ్వు పొద్దున్నే ఇలా లేపుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయి బాగా ఏడుస్తుందట. అలా అడిగారనమాట. అలా అడిగితే దానికి పరిష్కారం ఏముంటుంది చెప్పండి. ఆ పిల్లని ఆ 3 రోజులు పక్కన కూర్చోపెట్టడమే. మనం మన పిల్లలకి మన సంప్రదాయాల గురించి చెప్పాము అని అనుకుంటే వాళ్ళు వింటారు. చిన్నప్పుడే మనం చెప్పింది వాళ్ళు వింటలేదు అంటే పెద్ద అయిన తర్వాత మన మాట వింటారా చెప్పండి. మంచి మాటలు చెప్తూ వాళ్ళకి కావలసినవన్నీ మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ 3 రోజుల్లో ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా పక్కకు కూర్చుంటారు. వినకుండా పిల్లలైతే మాత్రం ఉండరు, వాళ్ళు వింటారు, విని తీరతారు మనం చక్కగా చెప్పినట్లయితే. ఒకవేళ మేము ఇలా కలిపేసుకుంటాము, ఇంకా తప్పదు మా పరిస్థితి ఇంతే అని అనుకునే వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని పూజ చేయకండి. మంత్రాలు తంత్రాలు జోలికి వెళ్ళకండి. అలా వెళ్తే ఎలా అయినా సరే దాని నుంచి మనం కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటివి చేయకుండా నామస్మరణ చేసుకోండి. నామస్మరణతో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న ఎంతో మంది భక్తులు లేరా? ఆ భక్తులందరూ ఈ మంత్రతంత్రాలతోనే పూజలు చేశారా? కాదు కదా. నిత్యం నామస్మరణ చేస్తూ ధర్మం తప్పకుండా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టే భగవంతుడి అనుగ్రహం పొందారు. అలాంటి భక్తులు ఎంత మంది ఉన్నారో. ముఖ్యంగా పాండురంగ భక్తులైతే పాండురంగన్ని వాళ్ళ అభంగాల ద్వారానే ప్రత్యక్షం చేసుకున్నారు. అలా ప్రత్యక్షం చేసుకున్న వారిలో జోగా పరమానంద, జానాబాయి, సక్కుబాయి, అలాగే జ్ఞానదేవు, నామదేవు, ముక్తాబాయి ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు తన పాటల ద్వారా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం మాత్రమే కాకుండా తను పాడిన అభంగాలని పాండురంగడి చేత రాయించిన ఒక భక్తురాలి చరిత్ర తెలుసుకుందాం. ఆవిడ చరిత్ర తెలుసుకున్నాము అని అనుకోండి, అసలు పూజ అంటే ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది. ఈ జానాబాయికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ జానాబాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే పండరీపురం స్వామివారిని చూడడానికి తీసుకొస్తారనమాట. స్వామివారిని చూసి జానాబాయి ఏం చేస్తుందంటే, అమ్మ నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి మంకు పట్టు పడుతుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఈ జానాబాయి చెప్తుంది, అమ్మా నేను పుట్టలేదనుకో మీరు ఏం చేసి ఉండేవారు అని తల్లిదండ్రులను అడుగుతుంది. ఆ అమ్మాయి అడగడం అంటే అడిగేసింది, పుట్టలేదనుకో అని తల్లిదండ్రులు ఎలా వదిలేస్తారు చెప్పండి. అయితే తల్లిదండ్రుల్ని ఎంతో బ్రతిమిలాడి ఒప్పించి చివరికి నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను మీరు నన్ను ఇక్కడ వదలకపోతే అంటే అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సరే మేమే వచ్చి చూసుకుంటామని చెప్పి వాళ్ళు ఊరెళ్ళిపోతారు. ఈ జానాబాయిని పాండురంగ స్వామి వారి దగ్గర వదిలి. ఈ జానాబాయి ఏం చేస్తూ ఉండేవారు అంటే, ప్రతిరోజు చిన్నపిల్ల 5 ఏళ్ళంటే ఆ అమ్మాయికి ఏం ఊహ ఉంటుంది చెప్పండి. కానీ ఆ 5 ఏళ్ల వయసులో కూడా మొత్తం ఆలయాన్ని తుడిచి ముగ్గులు పెట్టి తనకొచ్చిన భాషతో పాండురంగడితో మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉండేది. ఒకసారి నామదేవుల వారు వస్తారనమాట ఆలయానికి. వచ్చి ఇంత అద్భుతంగా పాడుతోంది, నువ్వెవరమ్మా అంటే ఆ అమ్మాయి ఏమో తన గురించి అన్ని చెప్తుంది అనమాట. సరే మా ఇంటికి రా, మా ఇంట్లో ఉండుగాని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఈ నామదేవుల గారి అమ్మగారి పేరు గుణాబాయి అనమాట. ఈ నామదేవుల వారు కూడా ఎంత భక్తులు అంటే, నామదేవుల వారి కోసం పండరీపురం స్వామి వారు ఎన్నిసార్లు వచ్చేసారో ఆయన కోసం. అలాంటి నామదేవుల వారి దగ్గర ఈ జానాబాయి కూడా లోపల ఇంట్లో వాళ్ళ అమ్మగారికి సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు బాగా వర్షం వస్తుందన్నమాట. వర్షం వస్తే ఈ నామదేవుల వారి ఇల్లు పూరిపాక. నేను ఈ నామదేవుల వారి ఇల్లు కూడా జానాబాయి గారి వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. పూరిపాక అయితే ఈ నామదేవుల వారు అసలు ఏమి పట్టనట్టు నిద్రపోతున్నారు. కానీ తోచటం లేదు ఇంకొక ఆయనకి. ఆయన ఎవరు? పండరీపురం పాండురంగడు.
ఆ పాండురంగడు ఏం చేశారు అంటే, నామదేవుల వారి ఇంట్లో వర్షం పడిపోతుందని వర్షం పడకుండా సుదర్శన చక్రాన్ని ఆయన ఇంటి మీద తిప్పుతూ ఆ ఇంటి కప్పుని చక్కగా మళ్ళీ వర్షం పడకుండా చేశారు. అప్పుడు మీరు అడగచ్చు, ఆయన మాయలతోటి మంత్రాలతోటే ఆ ఇంటి కప్పును బాగు చేయొచ్చు కదా, లేదు అంటే నామదేవుల వారికి ఇంకొక ఇంటినే ఇవ్వచ్చు కదా అని. కానీ మన కర్మ తీరాలి అంటే మనం కొన్ని అనుభవించే తీరాలి. అలా మన చేత కర్మను అనుభవిస్తూనే భగవంతుడు అనుగ్రహిస్తాడనమాట, మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే. అలాగే నామదేవుల వారికి ఒకవేళ ఇలాంటి ఇల్లు ఇచ్చేసారనుకోండి, తీసుకుంటారా? వద్దు, నాకు నీ పాదాల దగ్గర ఇంత చోటివు చాలు, నాకు ఎంత ఇల్లు ఏం కావాలని అడుగుతారు కదా. నామదేవులు వారు గాని, జ్ఞానదేవులు గారు గాని, ముక్తాబాయి గాని, ఎవరైనా సరే, భక్తులు ఎవరైనా సరే కోరుకునేది భగవంతుడి పాదాల దగ్గర చోటు, తను ఉండడానికి చోటు కాదు. సరే, అలా పైన సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఆయన ఇంటి కప్పు సరి చేస్తూ ఉంటే, ఆ ఇంట్లోనే కదా జానాబాయి కూడా ఉన్నారు. ఒకసారి ఆ ఇంటికి పైన చూస్తుంది అనమాట. ఎందుకంటే బాగా వెలుతురు వచ్చేసిందేంటి, ఇంత వర్షంలో ఇంత చీకటిలో ఇంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి ఒకసారి బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు పాండురంగడేమో అక్కడ తాటాకులను కప్పుతూ కనిపిస్తే వెంటనే నమస్కారం చేసి ఆ ఇల్లు కప్పేదాకా వర్షంలో ఈవిడు కూడా ఉండిపోతారు. పాండురంగడేమో వర్షంలోంచి దిగి అక్కడ జానాబాయిని చూస్తారు. చూస్తే జానాబాయి కాళ్ళ మీద పడిపోతారనమాట, పాండురంగడి కాళ్ళ మీద. రంగా, నేనేం తప్పు చేశానయ్యా, చిన్నప్పటి నుంచి నేను కూడా నీ దగ్గరే ఉన్నాను కదా, నీ వాకిలి తుడిచాను, ముగ్గులు పెట్టాను, నీ కోసం పాడాను, నీ కోసం ఆడాను కదా, నాకెప్పుడైనా నువ్వు కనిపించావా రంగా అని చెప్పి అడుగుతుంది. ఈ లోపు నామదేవుల వారికి మెలకు వస్తుంది అనమాట, ఏంటి ఇంత వెలుగు వచ్చేసిందని. అక్కడ స్వామి వారిని చూస్తారు. స్వామివారిని చూడగానే వెంటనే నామదేవుల వారు ఏం చేస్తారు అంటే, నమస్కారం చేసి, స్వామి నా కోసం వచ్చావా స్వామి, రండి, ఎలాగైనా వచ్చారు కదా, భోజనం చేద్దురుగానని చెప్పి లోపలికి పిలుస్తారు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటి మామూలుగా మనుషులతో మాట్లాడినట్టే ఈ పాండురంగడు అందరితోనూ మాట్లాడేవాడా అని. అవును, పాండురంగడి భక్తులతో పాండురంగడు అలాగే మాట్లాడేవారు. మీరు ఏ చరిత్ర చదవండి, మీకు ఆ చరిత్రలో పాండురంగడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది. సరే, లోపలికి పిలిచారు కదా, ఈ నామదేవుల వారు అంటారు జానాబాయి తోటి, నాకు రంగడికి భోజనం సిద్ధం చెయ్యి, మేమిద్దరం భోజనం చేస్తాము అని చెప్పి అంటారు. లోపలికి వెళ్ళిన జానాబాయి కళ్ళనీళ్లు పెట్టుకుని, నేనేం తప్పు చేశాను, నువ్వేమో అన్ని నామదేవుల వారికే చేస్తావా, నామదేవుల వారికి ప్రత్యక్షమవుతావు, ఆయన పాటలు పాడుతుంటే నృత్యం చేస్తావు, ప్రతిదీ ఆయన గురించే చేస్తావా, నువ్వేమో నామదేవులు పక్కన కూర్చుని భోజనం చేస్తే మరి నాకు ఎలాగ స్వామి నీ అనుగ్రహం, మరి నాకు కూడా అలాంటి కోరుకుంటుంది కదా, నాకు కూడా నీకు భోజనం పెట్టాలనుంది, నా చేత్తో నీకు ముద్దలు తినిపించాలనుంది స్వామి అంటుంది జానాబాయి. పైకి చెప్పలేదు, కానీ మనసులో కొళ్ళుకొని ఏడు చేస్తూ ఉంటారనమాట. అలా ఏడుస్తూనే ఆవిడ వంట చేస్తారు. సరే, వంట అయిపోతుంది, నామదేవుల వారిని నేను పాండురంగడిని భోజనానికి రమ్మంటారు. సరే, భోజనానికి కూర్చుంటారు కదా, ఆకులు పెట్టిన తర్వాత జానాబాయి వడ్డిస్తూ ఇంకా బాధపడిపోతూనే ఉంటారు. అప్పుడు పాండురంగడు నామదేవుల వారితో చెప్తారు, నామా నువ్వు చేసే, నాకు ఆకలి వేయటం లేదు, అలసిపోయాను, నేను కాసేపు పడుకుంటాను అని చెప్తారనమాట. అప్పుడు నామదేవుల వారు అంటారు, అదేంటి స్వామి, మీకు ఆకలి వేస్తుందనే కదా నేను వంట చేయమన్నాను, కాబట్టి మీరు కూడా వచ్చి కూర్చోండి అని చెప్తే ఈ పాండురంగడు వినరు. లేదు, నువ్వు భోజనం చేసే, నేను తర్వాత చేస్తాను, నాకు వడ్డించి నాకు దాచిపెట్టమని చెప్పు అని చెప్పి చెప్తారనమాట. సరే, నామదేవుల వారు భోజనం చేసేస్తారు. భోజనం చేసిన తర్వాత అలసిపోయి పడుకుంటారు. పక్కన పాండురంగుడు ఉండగా నామదేవుడి వారికి నిద్ర పట్టేసింది చూడండి. సరే, ఈ ఆకుంది కదా పాండురంగుడికి వడ్డించి నాకు జానాబాయి లోపల తీసుకెళ్లి పెట్టారు కదా, ఒంటింట్లో కూర్చుని ఆవిడ బాధపడుతూ ఉంటుందన్నమాట. రంగా, నాకు అదృష్టాన్ని నువ్వు ఇవ్వవా, నేను ఇలాగే ఉండిపోవలసిందేనా, నాకు అదృష్టం లేదా అని చెప్పి ఆవిడ ఏడుస్తూ ఉంటే పడుకున్న రంగడు లేచాడు. లేచి జానాబాయి దగ్గరికి వచ్చి, జానా అని చెప్పి పిలుస్తారు. పిలిస్తే అప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడి చూస్తే, నువ్వు ఇందాక నాకు వడ్డించావు కదా, ఆ ఆకు పట్టుకురా అంటారు. ఇప్పుడా స్వామి అంటే, అవును ఇప్పుడే పట్టుకురా అంటారు. అప్పుడు ఆకు తీసుకుని వస్తే అప్పుడు స్వామివారు ఏం చేశారో తెలుసా, చక్కగా ముద్దలు కలిపి జానాబాయికి తినిపించారు. అలా తినిపించే అదృష్టం రాధమ్మకి తప్ప ఇంకెవరికైనా ఉందా చెప్పండి? అలాంటి అదృష్టం జానాబాయికి వచ్చిందంటే ఎంతటి భక్తురాలు ఆవిడ, ఎంత పూర్వజన్మ పుణ్యం ఉంటే అలా పాండురంగడి చేత ముద్దలు కొసరి తినిపించేటట్లు చేసుకుంటుందో చెప్పండి. అలా జానాబాయి ఏమో పాండురంగడికి పెట్టడం, పాండురంగడేమో జానాబాయికి పెట్టడం. అది అయిపోయిన తర్వాత నామదేవుల వారు లేస్తారు. రంగడేడి వెళ్ళిపోయాడా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అని చెప్పి ఆయన బాధపడతారు అనమాట. ఇలా
ప్రతి క్షణం ఈ జానాబాయి పాండురంగడి కోసం తపించిపోయిందనమాట. ఇంట్లో నీళ్లు తోడుతోంది అని అనుకోండి, రంగా రంగా రంగా. ఇంట్లో వంట వండుతున్నారు అనుకోండి, రంగా. ఏ పని చేస్తున్నా రంగా రంగా. పిడకలు వేస్తుంటే రంగా, పిండి రుబ్బుతుంటే రంగా. ఏ పని చేస్తున్నా రంగడు తప్ప ఆవిడకి ఇంకో ధ్యాస లేదు. ఒకసారి ఇంటి ఎదురుగుండా ఆవిడతోటి దెబ్బలాడుతూ ఉంటుందన్నమాట. పిడకల కోసం దెబ్బలాడుతుంది. నువ్వు నా పిడకలు తీసేసుకున్నావు అంటే నువ్వు నా పిడకలు తీసేసుకున్నావు అని ఒకళ్ళొక్కళ్ళు దెబ్బలాడుకుంటారు. అక్కడికి జ్ఞానదేవుల వారు, ముక్తాబాయి, కబీర్ దాసు, రామానంద స్వామి వీళ్ళు వస్తారనమాట ఈ జానాబాయిని చూడటం కోసం, జానాబాయి యొక్క గొప్పతనం తెలుసుకుని. అప్పుడేమో ఈవిడేమో పిడకల కోసం దెబ్బలాడుతూ ఉంటే రామానందుల వారు అంటారు, పిడకల కోసం దెబ్బలాడుతున్నావా? అవి నీ పిడకలే అనడానికి సాక్ష్యం ఉందా? అలా దెబ్బలాడుతున్నావంటే జానాబాయి ఏం దెబ్బలాడుతుందో తెలుసా? నేను ఉత్తినే గానీ దెబ్బలాడుతున్నాను అనుకున్నారా? నేను చేసిన పిడకలు చెవి దగ్గర పెట్టుకుంటే విఠల రంగా రంగా అని వస్తుంది తెలుసా మీకు అని చెప్తుంది. అవునా, నిజంగా అలాగే వస్తుందా? ఏది చూద్దాము అని చెప్పి అంటారు రామానందుల వారు. అప్పుడేమో ఈ జ్ఞానదేవుల వారిని పంపిస్తారు, వీళ్ళు ఒకసారి చూసారని. ఈ పిడకలు చెవి దగ్గర పెట్టుకుంటే రంగా 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 అంటున్నాయి. అంటే చూడండి, ఆవిడ చేసే ప్రతి పనిలోనూ ఎంత నిమగ్నమైపోయారో, ఎంత రంగడి మీద ధ్యాస ఉంచేశారో. మనకి చౌకామేళ చరిత్ర తెలుసుకున్నప్పుడు కూడా అంతే కదా, ఈ ఎముకల్లో నుంచి రంగా 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 అని వినిపిస్తూ ఉంటాయి. పాండురంగడి భక్తుల చరిత్రలు చదువుతుంటే మనకి అంత భక్తి ఎందుకు లేదు అని చెప్పి మనం కూడా బాధపడతాం తెలుసా. మనం మన ప్రవర్తనని మార్చుకుని మనం కూడా రంగడి పాదాల మీదే దృష్టిని పెట్టగలుగుతాం ఆ కథలు గనక మనం చదివినట్లయితే. అవి కథలు కాదు, నిజంగా జరిగినవి. జానాబాయి ఇల్లు, అలాగే జానాబాయి వండిన వంటలు, తిరగలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. అసలు ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో కదా పాండురంగడు అలా వచ్చేస్తాడు అలాగా. అలాగే ఒక రోజు ఏమవుతుందంటే ఈ గుణాబాయి గారు అంటే నామదేవుల వారి వాళ్ళ అమ్మగారు అనమాట, పిండి రుబ్బమని చెప్పి చెప్తారు. ఆవిడ పాపం ఈ జానాబాయి పిండి రుబ్బుతూ పాండురంగడి మీద పాటలు పాడుకుంటూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు పాండురంగడు వచ్చేస్తాడు. వచ్చేస్తే ఈ జానాబాయి అంటారు, వద్దు రంగా, నువ్వు అలసిపోతావు, ఎన్ని సమస్యలను తీరుస్తావు, నువ్వు వెళ్ళిపో అంటే, లేదు లేదు నేను కూడా నీకు సహాయం చేస్తాను, నువ్వు పాటలు పాడు, నీ పాటలు వింటూ నేను కూడా నీకు పిండి రుబ్బేస్తాను అని చెప్పి చెప్తారు అనమాట. సరే ఆవిడ ఒప్పుకుంటుంది. అలా పిండిని ఈ రంగని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ అలా రుబ్బుతూ ఉంటుంది పిండి. కొంతసేపటికి అలిసిపోయి నిద్రపోతారనమాట. నిద్రపోతే తెల్లవారిపోతుంది. రంగడు మరి వెళ్ళిపోవాలి కదా ఆలయానికి, అందుకని గబగబా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, అక్కడ పట్టు వస్త్రాన్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. కొన్ని ఆభరణాలు కూడా ఉండిపోతాయి. సరే పొద్దున్నే లేచిన తర్వాత అర్చకులేమో స్వామి వారికి సేవ చేసుకోవాలి కదా, ఆ సేవ చేసుకోవడానికి తలుపులు తీసినప్పుడు పట్టుబట్టు ఉండదు, కొన్ని ఆభరణాలు ఉండవు. దొంగతనం జరిగింది అని చెప్పి ఊరంతా జల్లెడ పెట్టి వెతికేస్తారు. అలా వెతుకుతుంటే జానాబాయి ఇంట్లో దొరుకుతాయి అన్నమాట. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దేశపు రాజు దగ్గరికి ఈ అమ్మాయి దొంగతనం చేసిందని చెప్పి పాపం జానాబాయికి ఏమో ఎర్రటి బట్టలు అవి కట్టి ఈ జుట్టుకు ఒక తాడు కట్టి ఇలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు పాపం అమ్మాయి శరీరం అంతా కొట్టుకుపోతుంది, రక్తం వచ్చేస్తుంది, ఏడుస్తుంది జానాబాయి. నేనేం తప్పు చేశాను రంగా, నేను నీ చేత ఏవైనా పనులు చేయించుకున్నానా, నేను వద్దనే చెప్పాను కానీ నువ్వే వచ్చి చేసావు, నువ్వు అలసిపోతావు అని చెప్పి నువ్వే కదా వచ్చావు, అలాంటిది చూడు రంగా ఎలా చేస్తున్నారో, ఇప్పుడు కూడా నువ్వు రావా, నేనేమైనా నిన్ను సహాయం అడిగానా అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. సరే రాజుగారు ఏం చేస్తారు అంటే, నువ్వు దొంగతనం చేసావు కదా, నీకు ఉరి శిక్ష విధిస్తాము అని చెప్పి అందరూ చూసేటట్లుగా 4 రోడ్ల మధ్యనేమో ఒక పెద్ద ఏర్పాటు చేస్తారు జానాబాయిని శిరశ్ఛేదం చేయటానికి. అక్కడికి వచ్చి నుంచుంటారు జానాబాయి. అప్పుడు ఊర్లో వాళ్ళందరితోనూ చెప్తారు, మీరు ఇక్కడ ఏం చేస్తారు, నా శిరశ్ఛేదం చూస్తారు అంతే కదా, అంతకు మించి ఇక్కడ ఏం జరగటం లేదు కదా, వెళ్ళండి మీరు పాండురంగడిని దర్శించుకోండి, మీకు పుణ్యమేనా వస్తుందని చెప్పి అంటూ రంగణ్ణి అంటుంది, నేనేం తప్పు చేశాను రంగా, నిన్నేమైనా నేను రమ్మన్నానా, నాకు నీళ్లు తోడమని చెప్పానా, నాకు పిండి రుబ్బమని చెప్పానా, నేను ఏం అడిగాను, అడగకుండానే కదా నువ్వు వచ్చావు, ఇన్ని చేసి ఇప్పుడు మళ్ళీ నన్ను నీ దగ్గరికి తీసుకెళ్లిపోతున్నావా, నాకు బాధ ఏం లేదు, ఈ పిచ్చివాళ్ళు నన్ను చంపేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ నన్ను దయతో నీ దగ్గరికి పంపిస్తున్నారు రంగా, నీ పాదాల దగ్గరికి నేను వచ్చేస్తున్నాను, నేను అప్పుడు ప్రతి క్షణం నేను చూసుకోవచ్చు కదా రంగా అని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటుందన్నమాట. అప్పుడు ఆ తలారి వచ్చి ఇలా కత్తి ఎత్తకపోతే అతని చేతిలో కత్తి ఏమైపోతుంది తెలుసా,
పూలహారంలా మారిపోయి ఈ జానాబాయి మెళ్ళో పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ విఠల విఠల పాండురంగ విఠల అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. అసలు ఆ దృశ్యం చూడాలి, నిజంగా అంతటి అదృష్టం మనకి ఎందుకు లేదు అని అనిపిస్తుంది కదా. ఎందుకు లేదు అంటే మన మనసులో ప్రతి క్షణం ద్వేషం, కోపం, అసూయ వీటిలతోటే మన రక్తం నిండిపోయింది కదా. ఇంకా పాండురంగడి నామస్మరణ చేయటానికి మనకి ఎక్కడుంది ప్రదేశం? లేదు కదా. మన మనసు నిండా చెత్త చెదారం నింపుకుని ఉన్నాం కదా. ఇంకా పాండురంగడు మన మనసులో వచ్చి కూర్చోడానికి ప్రదేశం ఎక్కడుంది చెప్పండి. ఎప్పుడైతే జానాబాయిలాగా మనం కూడా మన మనసులో భగవంతుడు కూర్చోడానికి ఒక ఏర్పాటును చేస్తామో అప్పుడు మన రక్తంలో కూడా పాండురంగడి నామం నిండిపోతుంది. నిండిపోదా చెప్పండి. ఇది పూజ అంటే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.